తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. ఇక హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు, 3వ రోజు, 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 3వ రోజును చూసుకున్నట్టయితే మనకి 14వ తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ, వెరీ హెవీ, ఒక్కొక్కప్పుడు పశ్చిమ జిల్లాలు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 4వ రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు మనకు 12 నుంచి 20 వరకు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే వాయు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక 5వ రోజున మనం చూసుకున్నట్లయితే 1-2 జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే ఈ ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరంభీం నుండి భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.